నేనైతే చాలా సగర్వంగా, చాలా ఇష్టంతోని ఈరోజు ఈ వీడియో చేస్తా ఉన్నా. మనస్ఫూర్తిగా. యెస్. మనం అవునన్నా, కాదన్నా మనకి మొత్తం గూడా బయట ప్రపంచానికెళ్తే మగాళ్ళ డామినేషన్. విచ్ మీన్స్ దట్ వాళ్ళ డామినేషన్ గాదు, మెన్‌కి ఉన్నంత ఈక్వల్ ఆపర్చునిటీస్ వుమెన్‌కి ఆబ్వియస్‌గా ఉండట్లేదు. సో, దానిలో భాగంగానే నేను మీకు ఈరోజు ఈ పోస్ట్‌ని చూపిస్తా ఉన్నా. కవిత కల్వకుంట్ల. Okay, new mission, a new choice, a new revolution. We aren't just launching a political party, we are dismantling the existing political order. Yes. ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే అన్ని కూడా ఒకే మార్గంలో నడుస్తా ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఇక్కడితో మేము బంద్ చేసి, ఇలా కాదు అంటే ఇది కాదు రాజకీయ ప్రస్థానం అని చెప్పేసి ప్రూవ్ చేయడం కోసం కొత్త పార్టీ పెట్టి రాబోతా ఉన్నాం. 48 hours to go అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు పోస్ట్ చేయడం జరిగింది. సో చూద్దాం మెయిన్ గా ఆ పోస్టర్ లో ఏముంది, పోస్టర్ ఏంటి, వీడియో చూద్దాం పూర్తిగా. ఎస్, ఇప్పుడు ఈ పోస్టర్ చూద్దాం. ఎస్, హైలైట్ చేస్తా అనుకోకండి, సగర్వంగా చెప్తున్నా, చాలా హ్యాపీగా ఈ వీడియో చేస్తా ఉన్నా. ఎస్, బయటికి వస్తే ఆడవాళ్ళు ఇప్పటికీ అంటే రోజులు మారినా కానీ ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తా ఉన్నామో చూసినాం. ఈ మధ్య కాలంలో 33% ఉమెన్ కి ఇవ్వాల్సినటువంటి ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది కూడా రాలే. దాన్ని కాస్త డీలిమిటేషన్ కి ముడిపెట్టిండ్రు అనమాట. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా కానీ ఆడవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హక్కులని ఎక్కడా కూడా ఇవ్వడం లేదు, పొందలేకపోతున్నాం. ఈ రోజు ఈ పార్టీ ఏదైతే కల్వకుంట్ల కవిత గారు అనౌన్స్ చేయబోతా ఉన్నారో, ఈ పార్టీతో చాలా మార్పులు అట్లీస్ట్ వస్తాయని చెప్పేసి భావిస్తా ఉన్నా. ఆవిడ చెప్పిన మాటల ప్రకారమైనా, లేదంటే ఇక్కడ ప్రధానంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా పార్టీ అంటే ఆవిడ పెట్టబోయేటటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, మేము స్టేట్ వైజ్ గానే కొట్లాడతాం, మేము స్టేట్ దాటి కొట్లాడడం సెకండరీ ఇష్యూ. స్టేట్ లో పాలిటిక్స్ సరిగ్గా లేవు. స్టేట్ లో అన్ని పార్టీలు వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. స్టేట్ లో ప్రజలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ప్రజలకి సంపూర్ణ న్యాయం ఏ పార్టీ ఉన్నా జరగలేదు. సో అందుకే నేను కూడా బయటకు వచ్చాను. నాకు కూడా ఒక మహిళగా తను చాలా సార్లు చాలా వీడియోస్ లో కూడా చెప్పింది, తను ప్రధానమైనటువంటి పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు నాకు ప్రాధాన్యత లేదు ఆ పార్టీలో, అందుకనే నేను బయటకు వచ్చానని చెప్పేసి చెప్పారు. సో ఈ రోజు ఈవిడ 48 hours లో ఏదైతే పార్టీని అనౌన్స్ చేయబోతా ఉన్నారో ఆ పార్టీ మొత్తానికి కూడా తెలంగాణ ఆడపడుచుల నుంచి మద్దతు లభిస్తుంది. అదే విధంగా తెలంగాణలో ప్రాణత్యాగాలు ఎవరైతే చేసి తెలంగాణని తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణ న్యాయం నా పార్టీ చేస్తుంది అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. చేయడం, చేయకపోవడం, చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, రాజకీయ పరంగా ఓకే, అదంతా నెక్స్ట్. కానీ ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి, వై నాట్ ఐ స్టార్ట్ ఎ పార్టీ ఫర్ ద తెలంగాణ పీపుల్, ఫర్ ద ఉమెన్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ అని చెప్పేసి ఆవిడ ఎప్పుడైతే ఈ డిసిషన్ తీసుకున్నారో దానికి చాలా సెల్యూట్ చేయొచ్చు. మీకు నచ్చుతుందా నచ్చదా, పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే ముందడుగు వేయడానికి మొత్తం ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఏంటి, ఇవన్నీ సెకండరీ ఇష్యూ. బట్ మహిళలందరికీ, తెలంగాణ మహిళలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ చాయిస్ మీరు చూస్ చేసుకోండి. మీరు ఏం చేయాలి, ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఏం చేయాలని ఓటేయమని నేను చెప్పట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక మహిళ మనలాంటి సర్వసాధారణమైనటువంటి మహిళే. ఎంత డబ్బున్నా, ఏమున్నా, ఏ పదం ఉన్నా గానీ ఇంత పెద్ద సాహసం చేయడం అనేది చిన్న విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ సాహసం ఆవిడ చేస్తున్నారు, చేసినందుకు అప్రిషియేట్ చేయండి. అట్లీస్ట్ నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. సో మీరందరూ కూడా అట్లీస్ట్ అప్రిషియేషన్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో థ్యాంక్స్ టు కల్వకుంట్ల కవిత గారు, బికాస్ ఆవిడ వేసిన అడుగుకి వెనక మనం కూడా ఒక అడుగు వేయడానికి ప్రతి మహిళకి ఆవిడ ముందుండి నడిపిస్తున్నారు అని చెప్పేసి కూడా మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.